నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. ఈ మధ్య కాలంలో మనం అధికంగా చూస్తున్న ప్రాబ్లంలో బీపీ, షుగర్లు. చాలా మందిలో ఒకటి బీపీ వచ్చిందంటే కొన్ని రోజుల తర్వాత ఇమ్మీడియట్‌గా షుగర్ వస్తదని ఫిక్స్ అయిపోతారు కొంతమంది. కొంతమంది షుగర్ ఉన్న వాళ్ళు ఇంకొన్ని రోజుల తర్వాత బీపీ ఉంటదని కూడా ఫిక్స్ అయిపోతారు. సో, ఎందుకు ఈ బీపీ, షుగర్లు కామన్‌గా వస్తున్నాయి? ఒకప్పుడు పెద్దవాళ్ళలో 10 మందిలో తీసుకుంటే ఏదో ఒక్కరిలో ఉండేది బీపీ ప్రాబ్లమ్ గానీ, షుగర్ ప్రాబ్లమ్ గానీ. అది కూడా పురాతన కాలంలో. ఇప్పుడు ఒక 10 మంది పెద్దవాళ్ళు కూర్చుంటే దాంట్లో 10 మందిలో కూడా కొంతమందికి షుగర్, బీపీ అనే కాదు 2 ఖచ్చితంగా ఉంటున్నాయి. సో, ఎందుకు ఇవి కామన్‌గా ఈ జనరేషన్‌లో కామన్ అయిపోయాయి? అండ్ పెద్దవాళ్ళలో కంటే కూడా 30-40 ఇయర్స్ వాళ్ళలో ఈ కంప్లైంట్స్ ఎందుకొస్తున్నాయి? ఏంటి రీజన్? సో, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా న్యాచురల్‌గా లేదంటే మెడిసిన్స్ వాడాల్సిందే అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. సో, నేనొక్కటంటానండి. బీపీ గానీ, షుగర్ గానీ బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్ వల్ల వస్తాయి. లైఫ్ స్టైల్ డిజార్డర్ అంటారు దీన్ని. మనం తినే ఆహారం సరిగా లేకపోయినా, సరిగా నిద్ర లేకపోయినా, ఇండైజెషన్ సరిగా లేకపోయినా, అధికంగా బరువు పెరిగిపోతున్నా, మన బాడీ అన్‌కంట్రోల్డ్ అయిపోతుంటే, ఎందుకు నా బాడీ ఇలా అయిపోతుంది? ముందు ఇలా ఉండేది, ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుందని ఓవర్ థింకింగ్ చేస్తున్న కొలది మన బాడీలో కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోతాయి. వదలాల్సిన గాలి మన శరీరంలో ఎప్పుడైతే ఎక్కువైపోతదో, ఆ అధికంగా అయిపోవడం వల్ల ఈ కణాల మధ్యలో ఒక ఒక మంచి ఒక ఒక అంటే డీజనరేషన్స్ అంటే కొన్ని డెడ్ సెల్స్ అయిపోవడం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోవడం, యాంగ్జైటీ అయిపోవడం, దీనివల్ల మనకి స్లోగా బాడీలో ఇప్పుడు మనం తీసుకుంటున్న ఫుడ్‌లో పొటాషియం ఉండాలి, మెగ్నీషియం ఉండాలి, సోడియం ఉండాలి, మన బాడీలో షుగర్స్ కావాలి, అన్నీ కావాలి. లైక్ మన బాడీకి ఏ రిక్వైర్మెంట్ డైలీ ఎంత కావాలో అంత ఉండాలి. మనం అంతే ఇస్తున్నాం. కానీ మన బాడీ యుటిలైజ్ చేసుకోవడం తగ్గిపోవడం వల్ల ఈ సోడియం కంటెంట్ అధికంగా అయిపోవడం వల్ల బాడీలో మనకి స్లోగా బీపీలు వచ్చేస్తున్నాయి. సో, నేను ఒకటే చెప్తాను. ఎప్పుడైతే బీపీ వస్తదో నేను సొరకాయ తెప్పించుకొని పల్చగా స్లైసెస్ కోసి ఎండబెట్టి పౌడర్ చేసుకొని ప్రతిరోజు మధ్యాహ్నం మజ్జిగలో, సాయంత్రం పూట మజ్జిగలో ప్రతిరోజు సొరకాయ పౌడర్ కలుపుకొని తాగండి. మజ్జిగలో కానీ, హాట్ వాటర్‌లో కానీ 100% నరాలలో కొద్దిగా ఫ్రీ అవుతది. ఈ సెల్స్ కొద్దిగా ఫ్రీగా ఉంటాయి. న్యూ సెల్స్ ఫార్మ్ అవుతాయి. లోపల ఉన్న కార్బన్ డయాక్సైడ్ అంతా బయటికి ఎలిమినేట్ చేయడం వల్ల బీపీ కంట్రోల్ చేసుకోవచ్చు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళలో మ్యాక్సిమం బీపీ అని వస్తే మాత్రం ఫస్ట్ బీపీ చూసి మానిటర్ చేసుకుంటూ ఉంటాము. టైంకి తినమంటాము. అండ్ ప్రతిరోజు పొద్దున్నే యోగా చేసుకోమంటాను. అండ్ బీపీ చూడడానికి ముందు ఒక నాప్కిన్‌ని నీళ్ళల్లో తడిపి బాగా పిండేసి మెడ మీద వేసుకోమంటుంటాను. 10 నిమిషాల తర్వాత ఆ మెడ మీద తడికిలా తీసి తర్వాత బీపీ చూడమంటుంటాను. 100% మీరు ఆశ్చర్యపోతారు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో. మనం బీపీ తడి క్లాత్ ఏసుకోవడానికి ముందు మెడ మీద 10 నిమిషాల ముందు ఎలా ఉంది బీపీ. సో, తడి క్లాత్ ఏసి 10 నిమిషాల తర్వాత తీసిన తర్వాత ఒకసారి బీపీ చూడండి. సో, ఎందుకంటే బ్రెయిన్‌కి, స్పైన్‌కి కనెక్టెడ్ నర్వ్స్ ఎప్పుడైతే కంప్రెస్ అవుతాయో, తడి క్లాత్ ఏయడం వల్ల స్మూత్ అవ్వడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతది. దానివల్ల స్ట్రెస్ తగ్గుతది. కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ బయట నుంచి లోపల నుంచి ఎలిమినేట్ అవుతాయి కాబట్టి బీపీ అనేది తక్షణంగా మనకు కంట్రోల్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. కాబట్టి బీపీ ఉండేవాళ్ళు సొరకాయ పౌడర్‌ని మనం సొరకాయ కర్రీస్ ఎక్కువ తీసుకోవడము, సొరకాయని ఎండబెట్టి పౌడర్ చేసుకొని తినడము, కీరాకాయలు ఎక్కువ తీసుకోవడము, ఇవన్నీ చేయడం వల్ల మనకి బీపీ కంట్రోల్‌లో ఉంటది. నేను చెప్పానా బీపీ ఉన్న వాళ్ళలో 100% డయాబెటిస్ ఉండాల్సిన అవసరమే లేదు. సో, ఎందుకు బీపీ వచ్చింది? టాబ్లెట్లు ఏసుకోవడం ఆపేస్తారు కొంతమంది మర్చిపోయి. లేదంటే ఓవర్‌గా ఆలోచిస్తుంటారు. నాకెందుకు బీపీ వచ్చింది? యంగ్‌స్టర్స్‌లో అయితే బీపీ కామన్ అయిపోయింది ఈ మధ్య కాలంలో మగవాళ్ళలో. సో, ఎందుకొచ్చింది? అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ గదా! లైఫ్ స్టైల్‌ని మార్చుకొని టైంకి తిండి, టైంకి పడుకుంటే అన్నీ సెట్ అవుతది అన్న ఆలోచన వదిలేసి, ఎందుకొచ్చిందనే ఆలోచనతో ఇంకా ప్రాబ్లమ్‌ని, ఇంకా స్ట్రెస్‌ని ఎక్కువ పెంచుకొని స్లోగా తిన్న ఫుడ్ షుగర్స్ కింద కన్వర్ట్ అయిపోయి ఇది కూడా మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ వచ్చేసాయి. సో, బీపీ, షుగర్‌లు ఎప్పుడు మన చేతులారా మనం తెచ్చుకుంటున్న సమస్యలు. బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. లైఫ్ స్టైల్‌ని కరెక్ట్ చేసుకొని పొద్దున్నే యోగా చేసి, టైంకి వాటర్ తాగి, టైంకి ఫుడ్ తిని అండ్ దీంతో పాటు సొరకాయ పౌడర్‌లు, మనం మెంతి కూర, మెంతులు తీసుకోవడము, ఎక్కువగా మనం నానబెట్టిన మెంతుల్ని గానీ, నేను షుగర్ ఉన్నా కూడా నేను చెప్తుంటాను. ఒక గ్లాస్ నీళ్ళలో ఒక స్పూన్ మెంతులు, ఒక బెండకాయని నానబెట్టేసేయండి. చిన్న దాల్చిన చెక్క ముక్కేసి నీళ్ళల్లో పొద్దున్న లేచాక ఒక నిమిషం మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగండి. అద్భుతంగా పనిచేస్తది షుగర్‌కి. కాబట్టి ఇలా చేసుకోండి. యోగా కంపల్సరీ చేసుకోవాలి. చెప్తున్నాను ఎందుకు బీపీ, షుగర్‌ల గురించి ఈరోజు చెప్తున్నానంటే 30-40 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ మంది మా దగ్గరికొస్తున్నారు. సో, లైఫ్ స్టైల్ మార్చుకోండి. టైంకి తినండి. మీరు లైఫ్ స్టైల్‌ని మార్చుకోకపోతే వితిన్ డేస్‌లో మీకు ఏదో ఒక చిన్న ఇష్యూస్‌తో సఫర్ అవుతూనే ఉంటారు. సో, మీరు ఫస్ట్ చేంజ్ చేసుకొని లైఫ్ స్టైల్‌ని అయినా తగ్గట్లేదంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్‌ని అప్రోచ్ అవ్వండి. సో, కాబట్టి హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. నమస్కారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.